వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఇరాన్కు ప్రయాణం చేయకండి, ప్రభుత్వ కీలక ప్రకటన. ఇది మూసీ బ్యూటిఫికేషన్ కాదు, మూసీ లూటిఫికేషన్, కేటీఆర్ ఫైర్. బావ కళ్ళల్లో ఆనందం కోసం కాకుండా భక్తుల కళ్ళల్లో ఆనందం కోసం పనిచేయాలి, ఆర్కే రోజా హాట్ కామెంట్స్. తాగుబోతులకు బంపర్ ఆఫర్, తాగుడు మానేస్తే కీలక పదవులు. భారత్లో మరో ప్రపంచ కప్. ఇజ్రాయెల్పై భారీ క్షిపణి దాడి తర్వాత ఇరాన్కు వెళ్లకుండా ఉండాలని ప్రభుత్వం భారతీయులకు కోరింది. దేశంలో ఇప్పటికే ఉన్న భారతీయ పౌరులు తప్పనిసరిగా అప్రమత్తంగా ఉండాలని, టెహ్రాన్లోని తమ రాయబార కార్యాలయంతో టచ్లో ఉండాలని ప్రభుత్వం తెలిపింది. ఈ ప్రాంతంలో భద్రతా పరిస్థితులు ఇటీవల తీవ్రతను భారత ప్రభుత్వం నిశ్చితంగా పరిశీలిస్తోందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ప్రకటనలో తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి చేపట్టింది మూసీ బ్యూటిఫికేషన్ కాదు, మూసీ లూటిఫికేషన్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో చిట్చాట్ చేశారు. మంత్రివర్గ విస్తరణ కూడా చేసుకోలేని అసమర్థుడు రేవంత్ అని కేటీఆర్ విమర్శించారు. డబ్బు సంచుల కోసమే మూసీ ప్రాజెక్టుకు రాహుల్ గాంధీ అనుమతిచ్చారు. రేవంత్ రెడ్డి కాదు, రాహుల్ గాంధీని హైడ్రాన్ నడిపిస్తున్నారు. రాహుల్ వెనుకుండి పేదల ఇళ్లపైకి బుల్డోజర్ నడిపిస్తున్నారు. బుల్డోజర్ ప్రభుత్వంతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే రాహుల్ ఎక్కడున్నారు? మూసీ ప్రాజెక్టును ఏ కాంట్రాక్టర్కి ఇస్తారో త్వరలో బయట పెడతా. కాంగ్రెస్కు నోట్ల కట్టలు కావాలి, కానీ బాధితుల కష్టాలు పట్టవా అని కేటీఆర్ నిలదీశారు. తిరుమల లడ్డూ వివాదంపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆర్కే రోజా సీఎం ఏమైనా మాట్లాడవచ్చన్న బీజేపీ ఏపీ చీఫ్ పురంధేశ్వరి వ్యాఖ్యలు సిగ్గుచేటు అంటూ మండిపడ్డారు. బావ కళ్ళల్లో ఆనందం కోసం కాకుండా భక్తుల కళ్ళల్లో ఆనందం కోసం పనిచేయాలి అంటూ సలహా ఇచ్చారు. తిరుమల లడ్డూకు పరీక్షలు చేయలేదని సుప్రీంకోర్టులో కూటమి లాయరే అంగీకరించారన్న ఆమె చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్లో మాట్లాడే మాటలు కోర్టులో ఎందుకు మాట్లాడడం లేదు అని నిలదీశారు. మీరు బీజేపీ అధ్యక్షురాలా లేదా టీడీపీ అధ్యక్షురాలో అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు ఆర్కే రోజా. నిన్న ఆంధ్రప్రదేశ్లో పురంధేశ్వరి గారు ఆవేశంగా మాట్లాడిన మాటలు టీవీలో డిబేట్లు చూశాక ఒకటి చెప్పాలనిపిస్తుంది. అమ్మా పురంధేశ్వరి గారు, బావ కళ్ళల్లో ఆనందం చూడటం కంటే భక్తుల కళ్ళల్లో ఆనందం చూడటానికి ప్రయత్నించమని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు కూటమి ప్రభుత్వానికి చెందిన లాయరు సుప్రీంకోర్టులో కోర్టు అడిగిన ఏ ఒక్క దానికి కూడా సమాధానం చెప్పలేకపోవటం వల్లే సుప్రీంకోర్టు ఇంత సెన్సిటివ్ అయిన విషయాన్ని సీఎం గా ఉండి ఎటువంటి ఆధారాలు లేకుండా ఎలా మాట్లాడతారు అంటే, సీఎం ఏదైనా మాట్లాడొచ్చు, ప్రజల చేత గెలిపించబడిన వాళ్ళు మాట్లాడకూడదు అని మీరు మాట్లాడటం నిజంగా చాలా సిగ్గుచేటు. ఎందుకంటే ఈరోజు మీరు చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఎలాగైతే రోడ్ల మీద ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారో అవే మాటలు ఎందుకు మీరు కోర్టులో మాట్లాడలేకపోయారు? సో ఈరోజు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఎటువంటి ఆధారాలు లేకుండా లడ్డూలో టెస్ట్ చేయలేదని మీ లాయర్ చెప్పిన తర్వాత, ఎటువంటి ఇన్వెస్టిగేషన్ జరగకుండా చంద్రబాబు నాయుడు పవిత్రమైన తిరుమల లడ్డూ మీద అంత పెద్ద నింద వేసి మరి మత కల్లోలాలు సృష్టించే పరిస్థితి వచ్చినప్పుడు సుప్రీంకోర్టు అడగటంలో ఏం తప్పు ఉందని నేను అడుగుతున్నాను. ఈరోజు మీరు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలా ఆంధ్రప్రదేశ్ కి, లేక తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలా, ఎవరికి అర్థం కాని పరిస్థితికి వచ్చింది. ఎందుకంటే బావ కళ్ళల్లో ఆనందం చూడటం కోసం బావ చేసే తప్పుల్ని వెనకేసుకొస్తున్నట్టు ఉంది. కానీ ఈరోజు 140 కోట్ల హిందువుల మనోభావాలను దెబ్బతీసే చంద్రబాబు నాయుడు స్టేట్మెంట్ ని సరిదిద్ది అందరికీ ఊరట కలిగించాల్సిన బాధ్యత బీజేపీలో ఉన్న రాష్ట్ర అధ్యక్షురాలుగా మీకు ఉంది అన్న విషయాన్ని తెలుసుకొని, మరి పైన బీజేపీ పెద్దలు ఎవరైతే ఉన్నారో ప్రధానమంత్రి గారికి గాని, అలాగే సుప్రీంకోర్టులో మీ లాయర్ తో మరి ఇన్వెస్టిగేషన్ కి రెడీ కమ్మని చెప్పండి. మరి నిజాలు తేల్చి తప్పు చేస్తుంటే తప్పు చేసిన వాళ్ళని శిక్షించండి, లేదంటే తప్పుడు మాటలు మాట్లాడిన వాళ్ళని శిక్షించమని మీరు కోరాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఒక తిరుపతి అమ్మాయిగా తిరుపతి మీద ఇంత అప్రతిష్ట తెచ్చే విధంగా చంద్రబాబు నాయుడు ఒక ముఖ్యమైన సీఎం పోస్ట్ లో ఉండి ఎటువంటి ఆధారాలు లేకుండా, ఎటువంటి టెస్టులు చేయకుండా మాట్లాడటం కరెక్ట్ కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు ఆసక్తికర ప్రకటన చేశారు. గాంధీ జయంతి సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలతో మద్యం తాగబోమని ప్రమాణం చేయించారు.
తాగుడు మానేసిన వారికే నామినేటెడ్ స్థానిక సంస్థల పదవులు ఇస్తామని ప్రకటించారు. అందరూ మద్యం మానేయాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు. ప్రమాణం చేసిన వారు ఎవరైనా మళ్లీ తాగితే తనకు ఫిర్యాదు చేయాలని మహిళలకు సూచించారు. మరో వరల్డ్ కప్కు ఆతిథ్యం ఇచ్చేందుకు భారత్ సన్నద్ధమైంది. 2025లో ఖోఖో ప్రపంచ కప్ మొదటి ఎడిషన్ భారత్లో జరుగుతుందని ఖోఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, ఇంటర్నేషనల్ ఖోఖో ఫెడరేషన్ బుధవారం ప్రకటించాయి. 24 దేశాల నుండి 16 పురుష, 16 మహిళా జట్లు ఈ టోర్నీలో పాల్గొననున్నాయి. 2032 ఒలింపిక్స్లో చోటు దక్కించుకోవడమే లక్ష్యమని ఖోఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు శ్రీ సుధాంశు మిట్టల్ అన్నారు. చూసారుగా ఇవాళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.